ప్రోమో 2 రిలీజ్ అయింది, చూశారు కదా. చూడకపోతే వెళ్ళి చూడండి. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఒక్కొక్కరు. ఫస్ట్ మనం గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మహానటి స్త్రీ కాదు శ్రీయేంద్ర, శ్రీయా అమ్మాయిలకి ఏమంటారు ఏదో ఒకటి, మన రితు చౌదరి గారికి మాత్రం ఒక ట్రోఫీ ఇచ్చండి మహానటి పర్ఫార్మెన్స్కి. ప్రోమోలో ఏదైతే చూపించారో దానికి ముందు వెనక చాలా జరిగింది. నేను లైవ్ అప్డేట్లలో చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను, ఎందుకంటే మీకు నిజం తెలియాలి. ఈ మహానటి తాలూకా ఆ పర్ఫార్మెన్స్ మీకు తెలియాలి. ఏమన్నా పలహారమేంద్ర నోరోటి పర్ఫార్మెన్స్ అసలు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. వెరీ గుడ్ జాబ్. ఆ జాబ్ని మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాం. సింపుల్ అబ్బా, ఆమె క్లియర్గా డిమాండ్ పవన్ని కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. కావాలని చెప్పే ఇమాన్యుయల్కి అన్యాయం చేసింది, వెన్నుపోటు పొడిసింది గట్టిగా. అందుకే ఇమాన్యుయల్ పాపం ఏడుస్తున్నాడు. అలాగే భరణీకి ఇంకా పెద్ద విశాఖ రాడు పొడిసింది. బట్ ఇది కర్మ ఈజే బూమరాంగ్ అన్నట్టు కంపల్సరీగా ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. రితు చౌదరికి చాలా నెగిటివిటీ వస్తుంది. ఈరోజు వీడియో, ఈరోజు ఎపిసోడ్ ఇంకా నెగిటివిటీ వస్తుంది. ఎందుకురా అంటే అంత నెగిటివిటీ చేశారా ఆమె. ఈమె గురించి మాట్లాడదాం. ప్రియా ఇష్టం వచ్చినట్టు, ప్రియా అంత హిపోక్రేట్ ఎవరు లేరబ్బా. అసలు ప్రియా ఎలా మాట్లాడుతుందంటే మొత్తం అంతా ఆలే తుండిగేం ఆడారంట. మరి వీళ్ళేం ఆడారు? కళ్ళు ఏమైనా ఎక్కడైనా పోయాయా? అసలు వీళ్ళు పత్తిత్తులు ఆడారా? వీళ్ళిద్దరు డిమాండ్ పవన్, మనీష్ అన్య. సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. అండ్ మనీష్ మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏదో చెప్తున్నాడు, ముందు బర్నీ చేశాడంటే తర్వాత మనోడు చేశాడంటే. దీని గురించి మాట్లాడదాం. డిమాండ్ అని ఏదో చెప్తున్నాడు, చాలా అరుదుగా మాట్లాడతాడు. డిమాండ్ అని గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఇమాన్యుయల్ ఎందుకు ఎమోషనల్ అయ్యాడో మాట్లాడదాం. దాని తర్వాత సుమన్ శెట్టి ఏం చెప్తున్నాడు. సో ఏంద్రా అంటే బేసిక్గా మనకు క్లియర్గా చూపించలేదు. లైవ్లో జరిగింది నేను చెప్తున్నా, అర్థం చేసుకుని. లైవ్ విత్ ప్రోమో, గుడ్డిగా ప్రోమో 2 కాదు. ఏం జరిగిందో మీకు తెలియాలి. సో మర్చిపోయారు, ప్రతిసారి మర్చిపోతాను. మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ చేయండి. ఒకసారి లైక్ చేయండి, 2 సార్లు కొడితే డిస్లైక్ అయిపోద్ది. లైక్ చేయండి, కుదిరితే కదా కామెంట్ చేయండి. లైక్ చేయకపోయిన పర్లేదు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. మొదలు పెడదాం. హే, రితు చౌదరి గారు ముందుగానే ఫిక్స్ అయిపోయారు డిమాండ్ పవన్ని కెప్టెన్ చేద్దాం. దాని రీజన్ ఏం లేదు, ఒకటే. ఫస్ట్ థింగ్, డిమాండ్ పవన్ ఇన్నోసెంట్, అది అర్థమైపోయింది, పల్స్ పట్టింది, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసరికి డిమాండ్ పవన్ ఈజీగా ఫేవర్ చేస్తాడు రితు చౌదరికి, ఆల్రెడీ చేస్తున్నాడు. అలాంటిది కెప్టెన్ అయితే ఇంకెంత ఫేవర్ చేస్తాడు. ఇంకొకటి, కెప్టెన్ అయిన తర్వాత పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వచ్చిన దాంట్లో పొరపాటున సేవింగ్ పవర్ కానీ ఎలాంటి అడ్వాంటేజ్ ఉన్నా కూడా అది రితుకి వాడుకుందాం అని చెప్పి డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసింది. ఎందుకురా అంటే డిమాండ్ పవన్ చెప్పాను కదా, ఇన్సిడెంట్ ఏంద్రా ఇన్నోసెంట్. సో అందుకని చెప్పి సెలెక్ట్ చేసింది. ఇమాన్యుయల్ సెలెక్ట్ చేస్తే అలా అవ్వదు కదా, టాలెంట్లు అందరూ దొబ్బుతారు కదా. ఇక్కడ మాత్రం డిమాండ్ పవన్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చని. అందుకని చెప్పి ఆమె ముందు నుంచి కాయగూరల బేరాలు ఆడుకొని డిమాండ్ పవన్ని ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని ఫిక్స్ అయింది. డిమాండ్ పవన్ కెప్టెన్ అవ్వాలంటే అడ్డు ఎవర్రా అంటే ఇమాన్యుయల్ కంటే ముందు భరణి. ఎందుకంటే ఆ ఫిజికల్ టాస్క్, ఆ పెయిన్ టాస్క్లో భరణిని కొట్టేవాడు లేడు. టెక్నికల్గా చూస్తే డిమాండ్ పవన్ వెళ్ళిపోయాడు తెలుసా మీకు. సెకండ్ రౌండ్లో చెప్తా, అక్కడికి వచ్చి చెప్తా. సో బర్నీని సైడ్ చేశారు. తర్వాత ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ అక్కడ దగ్గర కూడా అక్క చెప్పిన రూల్ ప్రకారం చూస్తే డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వాలి, ఇమాన్యుయల్ గెలవాలి, డిమాండ్ పవన్ పోవాలి. కానీ ఎందుకంటే అక్క ఫిక్స్ అయింది. ఇది అక్క ఆడించిన గేమ్. ఈ అక్క ఆడించిన గేమ్ అని నువ్వు ఎలా చెప్తున్నావు నోటుకు వచ్చినట్టు మా రితు మీద అంటే, మీ రితు చౌదరి గారు పెట్టిన రూల్స్ ఇప్పుడు నేను చదవబోతున్నా, వినండి. ఓకే, రూల్ నెంబర్ 1. ఓకే, బ్లాక్ లైన్ బయటకు వస్తే అవుట్ అన్నది అక్క. అలా అనిన తర్వాత ఏమంటుంది అంటే, లైవ్లో ఉన్న డిస్కషన్ యాస్టీస్గా ఉంది, కావాలంటే చెప్తా మీకు, పంపుతా. మీ గూగుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి. 3 times ఛాన్స్ అంటుంది. మళ్ళీ బ్లాక్ లైన్ దాటేసి 3 సార్లు బ్లాక్ లైన్ దాటేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎలిమినేట్ అన్నది. అందరూ దాటారు, మరి ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? పోనీ ఇది వదిలేద్దాం. తర్వాత 4 members 4 డైరెక్షన్లో ఉండాలన్నారు. అది కూడా తర్వాత ఎవడు ఫాలో అవ్వలేదు, అది కూడా వదిలేద్దాం. డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్ అని పక్కన పెట్టద్దాం. టీ-షర్ట్ లోపల పెట్టుకోవద్దన్నారు, అది ఓకే. అండ్ ఇక్కడ వినండి, అంటే సంచాలకగా నేను స్టాప్ అని అంటే 3 సార్లు అంటే ఆపియాలి, రంగు పూయకూడదని రితు గారు చెప్తారు. స్టాప్ బస్ స్టాప్ లాగా 3 సార్లు అంటే ఆపియాలి, రంగు పూయకూడదు అన్నారు. అక్కడ ఆపేశారు, కానీ ఎలిమినేట్ చేస్తానని ఎక్కడా చెప్పలేదు. మరి నువ్వు ఎలా ఎలిమినేట్ చేస్తావు భరణిని? దానికంటే అసలైన విషయం ఏంటో తెలుసా, అక్కడ స్టాప్ అన్నప్పుడు 2 స్టాప్లు అన్నప్పటికీ అసలు పిక్చర్లో మన భరణి గారు లేరు. ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ రాసుకుంటున్నారు. ఇంకా చెప్పండి, డిమాండ్ పవన్ ఇమాన్యుయల్కి రాస్తున్నాడు. 3వ స్టాప్ దగ్గరకు వచ్చి ఇలా పట్టుకున్న డిమాండ్ పవన్ని, దానికి స్టాప్ భరణి గారు మీరు రూల్స్ ఫాలో అవ్వలేదు, 3 సార్లు స్టాప్ చెప్పాను, మీరు ఎలిమినేటెడ్. ఏందిరా అది అంటే క్లియర్గా భరణిని ఎలిమినేట్ చేయాలని ఫిక్స్ అయింది. అందుకని చెప్పి ఆ డ్రామా. అందుకే సంజన అడిగినా, తనూజ అడిగినా ఎందుకు స్టాప్ ఎలిమినేట్ అంటే, నేను ముందే చెప్పాను కదా అంటుంది తప్ప, ముందు కూడా ఎలిమినేట్ చేస్తానని చెప్పలే, అదొక మైనస్. ఇంకోటి వచ్చేసరికి ఎందుకు అంటే రీజన్ చెప్పట్లే. ఎందుకు రీజన్ చెప్తుంది? అక్కడ ఏమైనా జరిగితే కదా రీజన్ చెప్పడానికి.
బట్ బర్నీ గారు దీని మీద ఆర్గ్యూ చేయరు. తర్వాత మిడ్ నైట్లోనే తనూజ అడుగుతుంది, ఎందుకు మీరు ఆర్గ్యూ చేయలేదు, ఆర్గ్యూ చేయాలి కదా అంటే, సీఎమ్మ సంచాలక డెసిషన్ ఫైనల్, ఎంపైర్ చెప్పిన తర్వాత మనం మాట్లాడతామా, టైం బొక్క అక్కడ అంటే, లేదు నాన్న మీరు అడిగితేనే కదా సాటర్డే ఎపిసోడ్ రోజు నాగార్జున గారు టెలికాస్ట్ చేస్తారు అంటే, అప్పుడు ఇమాన్యుయల్ అంటే లేదు టెలికాస్ట్ చేస్తారని చెప్పి. బట్ ఇక్కడ నేను తనూజ పాయింట్ సపోర్ట్ చేస్తా. ఎంపైర్ అవుట్ నాట్ అవుట్ ఇచ్చినా మనం కాసేపు మన ఫైట్ మనం ఇవ్వాలి కదా. ఇక్కడ కూడా ఆయన ఫైట్ ఇస్తే ఆయన ఇంటెంట్ అర్థమవుతుంది కదా. కాసేపు అది పక్కన పెడితే ఆమె కావాలని బర్నీని తీస్తుంది. ఎవరు, మన మహానటి ఎవరు అక్క, మన రాధిక అక్క అలియాస్ పేరు గుర్తురాట్లేదు, రితు చౌదరి. అది అందుకు నేను మీకు రూల్స్ చదువుతున్నా. ఇంకో ఇంపార్టెంట్ రూల్ ఏం చెప్పింది తెలుసా, ఇది వినండి, ఫ్యూజులు ఎగురుతాయి. అండ్ బయట వాళ్ళు మాట్లాడకూడదు అంటే ప్రియా హైలైట్ డైలాగ్ వేస్తుంది. అవును మాట్లాడకూడదు, చాలా చిన్న రూమ్ ఉంది, ఎక్కువ సౌండ్ వస్తుంది అంటది. ఎక్కువ గోల్ దొబ్బింది వీళ్ళే, ఆత్మ ప్రాతాత్మలే, వీళ్ళిద్దరే గోల్ దొబ్బారు. సో ఈమెమన్నారంటే ఎవరైతే ఎక్కువ గోల్ చేస్తారో వాళ్ళ టీంలో వాళ్ళకి మైనస్ అని చెప్పింది, పాయింట్లు మైనస్ చేసేస్తుంది. ఏడు మైనస్ చేసింది, మొత్తం రౌండ్లన్నీ అయ్యేసరికి వాళ్ళే గోల్ దొబ్బారు కదా. వీళ్ళు అసలు ఎక్కువ మాట్లాడలే. తనూజ కూడా అదే చెప్తుంది. ఆట అయిపోయిన తర్వాత నేను కావాలని సంజన నోరు మూసాను, ఎందుకంటే అమ్మాయి ఏమన్నది సంచాలకు, గోల చేసిన వాళ్ళకి మైనస్ అవుతుంది అన్నారు కదా, ఎక్కడ మైనస్ చేసింది నాన్న అని చెప్పి. చెయ్యదు, ఎందుకంటే డిమాండ్ పవన్ కెప్టెన్ అవ్వాలి కాబట్టి బర్నీని లేపింది, తర్వాత ఇమాన్యుయల్ లేపింది. ఈ రూల్స్ అంతా ఆమెకు తగ్గట్టు నీట్గా డెమాన్ వైపు ఇంక్లైన్ చేసి డెమాన్ పవన్ విన్ చేయించింది. కథం. దీనికి మళ్ళీ వీళ్ళు కాంట్రడిక్ట్గా మాట్లాడుకుంటున్నారు చూసారా మీరు ప్రోమోలో. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీకు అర్థం కావాలి వీళ్ళు ఎంత కాంట్రడిక్ట్గా మాట్లాడుతున్నారని. ప్రియా అంటది బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, మీ ఇద్దరికి ర్యాప్ ఉంది కదా, దానివల్ల చేసామేమో అనుకొని చెప్పి ట్రిగ్గర్ వెలిగిస్తే, నేను ఎక్కడ చేశాను రా, అంత ఫెయిర్గానే అయింది కదా ఈ అమ్మాయి యాక్టింగ్కి కారణం ఏంద్రా అంటే నేను చెప్పిన పాయింట్లు. తర్వాత ఈ రితు చౌదరి ఏమనుకుందంటే ఇలా సరిపోదు, ఏదో పర్ఫార్మెన్స్ చేయాలరా అని చెప్పి సీదా వెళ్ళిపోయి అక్కడ గార్డెన్ ఏరియా దగ్గర సీరియస్గా నడిస్తే మాస్క్ మ్యాన్ వస్తే ఐ నీడ్ స్పేస్ అంటే మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడు బొక్కలే అని చెప్పి. పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ది ప్రోమోలో వేయలేదు కానీ నేను చెప్తున్నాను, ఇరిటేషన్ టు ద కోర్. ఈ అమ్మాయి ఫేక్ ఏడు పేడుస్తుంది, మనోడికి అర్థం కావాలి కదా. అయినా ఆ పంచాయతీలో మనోడు ఎందుకు అలా ఆ అమ్మాయి డ్రాగ్ చేస్తుంటే మనోడు అలా చెయ్యిలు పట్టుకోవడం, చెయ్యిలు నొక్కడం, షోల్డర్స్ మీద చెయ్యేసి అంటే విపరీతమైన టూ మచ్ కన్సోల్ చేయడం. అక్కడ ఏమో ఫేక్ డ్రామా. ఆ ఏడుపుకి ఏడుపు వస్తుంది అంటది, అక్కడేమో ఏడుపు రాదు. నా హార్ట్ స్ట్రక్ అయిపోయిందని స్ట్రక్డ్ అని చెప్పి కొత్త పదాలు మాట్లాడుతుంది, అక్కడేం స్ట్రక్డ్ అవ్వట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం అలాగా చెయ్యి పట్టుకొని అరే నీది అమ్మాయి చెయ్యనే అంటే నాకు ఒళ్ళు ఎక్కడో కాలింది. నాకు నేను అన్నట్టు ఆ చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మనకు పవన్ కళ్యాణ్ మాయ మిలిటరీ జాబ్ వదిలేసి అగ్ని పరీక్ష షోకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక అమ్మాయి చేయి పట్టుకొని మళ్ళీ దాన్ని పిసికేసి ఇది అమ్మాయి చెయ్యి అని కనిపెట్టాడు. అది పవన్ కళ్యాణ్ ఏం కనిపెట్టాడు రా ఈ 2 వారాల్లో అంటే రితు చౌదరి చేయి పట్టుకొని అది ఆడవాళ్ళది అని కనిపెట్టాడు. అంత దరిద్రంగా ఉంది. అది ప్రోమోలో వేయలే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నెగిటివ్గా వస్తుంది కదా, అందుకే వేయలే. కానీ నేను అందరికీ చెప్తా అది అస్సలు నచ్చలేదు. ఫేక్ డ్రామా చేసింది రితు చౌదరి. అక్కడ ఏడుపు కూడా రావట్లే, ఏడుస్తున్నట్టు అలా యాక్ట్ చేసింది. నేను ఇమాన్యుయల్ మోసం అంటే ఎలా రా అంటే ఎందుకు చేసింది అంటే అది నేను చాలా మంచిదాన్ని, నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను, ఇద్దరు నా ఫ్రెండ్సే 2 కళ్ళు, ఇక్కడ నాకు 2 కళ్ళలో కుడి కళ్ళు ఇష్టమా ఎడమ కళ్ళు ఇష్టమా అన్నప్పుడు ఇలా జరిగింది, ఇమాన్యుయల్ కూడా నాకు ఇష్టమే అన్నట్టు డ్రామా. అక్కడ ఏం లేదు, ఫుల్ సెల్ఫిష్ యాంగిల్. డిమాండ్ పవర్ని వాడి దొబ్బుదాం అన్నట్టే ఇంట్లో అది పల్స పట్టి అక్కడ ఎండాడి ట్రై చేసింది. మనోడేమో టిష్యూలు పెట్టి తుడిసేస్తున్నాడు. అక్కడ మేకప్ రావడం తప్ప అక్కడ నీళ్ళే రావట్లేదు. తర్వాత శ్రీజ వచ్చింది, తనూజ సంజన వచ్చారు, ఏమైందని ఆల్ టెన్షన్ ఆల్ది. ఈ అమ్మాయి ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా దూకుడు సినిమాలో, అమ్మ ఎవ్వడూ తగ్గట్లేదు, మన పర్ఫార్మెన్స్ మనం కూడా చేద్దాం అన్నట్టు ఆలు. సో ఓవరాల్గా వెరీ సెల్ఫిష్ బిహేవియర్, చాలా నెగిటివ్ ఎపిసోడ్ ఇది. రితు చౌదరి తర్వాత డౌన్ ద లైన్ హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టం. ఆమె చెప్పిన పాయింట్లన్నీ కాంట్రడిక్ట్, ఎందుకంటే నేను లూప్ వేస్తున్నాను కాదు, ఆమె డిమాండ్ పవన్ విన్ అవ్వాలని చెప్పి అవన్నీ చేసింది. ఇది ఈ అమ్మాయి వెర్షన్. ప్రియ మాట్లాడుతుంది చూసారా, అక్కడ ఒళ్ళు మండుతుంది. వాళ్ళేరా ఇలాగ ఆడారు అంటే టీమప్ అయ్యారని మీ వాళ్ళు ఏం పీకారు, మీ వాళ్ళు టీమప్ ఆడారు కదా, టీమప్ అయ్యి ఆడారు కదా. అసలు ఫస్ట్ థింగ్ అది కెప్టెన్సీ టాస్క్, ఇండివిజువల్ టాస్క్. సరే ఎవడైనా ఓనర్ల వైపు ఓనర్లోకి టీమప్ అవుతారు, టెనెంట్ల వైపు టెనెంట్లో టీమప్ అవుతారు, ఎందుకంటే ఆయన టెంపరీ కాబట్టి. కానీ వాళ్ళ మీద మనం మచ్చేసే ముందు మనం ఏం చేస్తున్నావురా. ఇప్పుడు డిమాండ్ పవన్ మనిషి కలిసి ఆడలేదా, మీరు ప్రోమో చూడండి. మనిషి కూడా అంతే కాంట్రడిక్ట్, డబల్ నాలుగుల మనిషి ఏమంటాడంటే దానికంటే ముందు పవన్ కళ్యాణ్ క్వశ్చన్ అడుగుతాడు లైవ్లో, ఒరే నువ్వు ఈ డీల్ అడగలేదా 3 vs 1 అని, నువ్వు బర్నీ గారు పవన్ అటుపక్క టెనెంట్ కాబట్టి అంటే, లేదురా అడుగుదామనే లోపల ఆయన ఐ టు ఐ కాంటాక్ట్ నేను చూశాను బర్నీ గారు ఇమాన్యుయల్ వైపు, ఆయన నన్నే అటాక్ చేయమన్నాడు, అందుకే సీదా నేను తన్నేసాను అంటాడు. ప్రోమోలో కరెక్ట్గా చూడండి, మనోడు తన్నినప్పుడు ఆయన అక్కడ ఉంటాడు బర్నీ.
మనో లాజిక్ కరెక్ట్ అయితే బర్నీ మనిషి దగ్గరికి రావాలి కదా, ఆ ఇమాన్యుయల్ అయిన మనిషి దగ్గరికి రావాలి కదా, ఎందుకు తన్నాడు? సొల్లేదు అంతా. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఒక విషయం మర్చిపోయారు, ఇది లైవ్ ఒకటి ఉంది, ఆ ఫుటేజ్ వస్తుంది, మాలాంటి ఎదవలు చూస్తారు, ఎక్స్పోజ్ చేస్తారని. సో కంప్లీట్ కాంట్రడిక్ట్ పాయింట్ల మాట ప్రియా కానీ మనీష్ కానీ. అంటే ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నారంటే వాళ్ళు టీమప్ అయ్యారు, అయినా ధర్మమే గెలిచింది, మా డిమాండ్ పవన్ అనియే గెలిచాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ లేదు, అందరూ ఆడారు. ఆబ్వియస్గా టెనెంట్ వైపు ఉంటారు, వీళ్ళు వైపు ఉంటారు. వాళ్ళ దాంట్లో విన్నర్ అవ్వాలని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళ దాంట్లో విన్నర్ అవ్వాలని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ మనీష్ చెప్తున్న మాటలు మాత్రం అబ్జల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా రాశారా అంటున్నారు కదా, ఇమాన్యుయల్ ఏమైనా బర్నీకి రాశాడా, బర్నీ ఇమాన్యుల్కి రాసంటే డిమాండ్ పవన్ మనీష్కి రాశాడా, మనీష్ డిమాండ్ పవన్కి రాశాడా? సిగ్గు ఉండాలి అది అడగడానికి, సిగ్గు. ఇది ఒకటి జరిగింది ప్రోమోలో. ఇంకోటి ఏం జరుగుతుందంటే సుమన్ శెట్టి మెల్లిగా మాట్లాడి చెప్తాడు, అన్న ఏడుస్తున్నాడు అన్న రితు కోసం సపోర్ట్ చేయలేదని చెప్పి. అంటే బర్నీ అంటాడు అది ఆడియన్స్కి తెలిసిపోతుంది, నేను కావాలనే మాట్లాడలేదు, సంచాలకి చెప్పాక టైం బొక్క అని చెప్పి, బట్ ఆడియన్స్లో చాలా నెగిటివ్ వస్తుంది అని చెప్పి పల్స్ పడిచాడు బర్నీ. అయిపోయింది. దీని తర్వాత అనిల్ గారిని మెయిన్ ఏందిరా అంటే ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అవుతాడు లైవ్లో. సుమన్ శెట్టి వస్తారు కన్సోల్ చేయడానికి, నాకు కొంచెం టైం కావాలంటారు. తర్వాత ఒక్కొక్కరు వస్తారు. తర్వాత మెయిన్ తనూజ వీళ్ళందరూ వచ్చినప్పుడు, బాగా శ్రీజ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కువ ఫీల్ అయింది ఏంటంటే, ఒకటి తన ఫ్రెండ్ నా పిల్లరా అన్నట్టు అయిపోయింది అక్కడ. రితు చౌదరి పాపం అస్సలు కేర్ చేయకుండా ఏమంటారు తెలుసా పవన్ కళ్యాణ్ దగ్గర, అరే ఆడే నన్ను దూరం పెడుతున్నాడు రా, ఆఫ్కోర్స్ నాకు ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అయ్యారు, సడన్గా ఆడికి కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, బట్ నేను 3-4 సార్లు నేను వెళ్ళాను, ఆడ రావట్లేదంటే ఇక్కడ ఈయన ఏం ఫీల్ అవుతాడంటే ఇమాన్యుయల్ మినిమమ్ అసలు సపోర్ట్ చేయలేదు ఇదని చెప్పి రితు చౌదరి. అంటే అది ఎవిడెంట్గా తెలుస్తుంది కదా అక్కడ ఒక సైడ్ తీసుకుందని చెప్పి. దానికంటే ఇంపార్టెంట్ నేను ఇంత కష్టపడింది మనలో ఒకరు విన్నర్ అయితే మన ఆ లేడీస్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి దానికి బాగా ఎమోషనల్ అవుతాడు. అవ్వలేకపోయాను ఎందుకురా అంటే లాస్ట్ టైము మనీష్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఆట ఆడకుండా. దీని ముందు ఆ చక్రం టాస్క్ ఏమో బర్నీ గారు పట్టించుకుంటారు. ఒకవేళ నిజం చెప్పండి వాళ్ళు టీమ్ గేమ్ ఆడితే బర్నీ ఎందుకు పట్టుకుంటాడు, ఇక్కడ దగ్గరికి వచ్చిపోయాడు. సో ఆ పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్ అనేది రియల్, అది సింపతి కోసం చేసింది కాదు. డిమాండ్ పవన్ వచ్చే కూడా చెప్తాడు, డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ చెప్తాను, నేను నీకు ప్రోమోలో లేదు లైవ్లో చెప్తాను, నేను నీకు ఒకటే చెప్తున్నా, 7 నమ్మి నిన్ను చేశారు, 7 నమ్మి నువ్వు కెప్టెన్ అయినప్పుడు బయాస్డ్గా ఉండగా అన్బయాస్డ్గా ఉండు, ఏ డెసిషన్ తీసుకున్నా జాగ్రత్తగా తీసుకో, ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వు, పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వంటే నేను మనిషికి వాల్యూ ఇస్తానన్న అని చెప్పి డిమాండ్ పవన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. చూద్దాం ఎంత వాల్యూ ఇస్తాడో. సో ఇక్కడ నేనేమి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నా అంటే ఇమాన్యుయల్ కెప్టెన్ అవుదాం అనుకునేది దీనికోసం. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు టెనెంట్లు, చాలా కష్టం. ఇప్పుడు ఎప్పుడైతే టాస్క్లు వైస్ వర్సా చేస్తారని చూస్తున్నా, ఎందుకంటే అలాంటి గొడ్డి చాకరీ చేస్తున్నారు కదా, ఈ సోకాల్ కామన్లో చేస్తారో లేదో చూడాలి, అదే ఫుడ్ తింటారో లేదో చూడాలి. సో ఇవన్నీ ఆలోచించి ఆయన ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయ్యాడు, కెప్టెన్ అయ్యి ఉంటే బాగుంది, ఛాన్స్ పోయింది, వానరే కెప్టెన్ అయ్యారని చెప్పి. సో ఓవరాల్గా ప్రోమోలో చూపించింది అది. బట్ డైరెక్ట్గా ప్రోమోలో ఉండేది మీకు చదివేస్తే అర్థం కాదు కాబట్టి లైవ్లో మిడ్నైట్ లైవ్లో ఏం జరిగిందో దాని ముందు వెనక నేను చెప్తున్నాను. ఇందులో ద గ్రేటెస్ట్ మ్యానిపులేటర్ సెల్ఫిష్ ప్లేయరు రితు చౌదరి. దారుణమైన బేభత్సమైన నెగిటివ్ వీక్ ఆమెకి. ఇది నామినేషన్స్లో బాగా మాట్లాడాలనుకున్నాం బట్ వెంటనే మొత్తం కింద పడిపోయింది. నెక్స్ట్ ఈ వీక్ ఒకవేళ నామినేషన్స్లో ఉంటే చాలా ఎఫెక్ట్ అవుతాను, బట్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇందాక టాస్క్లో కూడా అర్థమైపోయింది కదా, అక్కడ ఇమాన్యుయల్ కూడా ఏమి హెల్ప్ చేయడు. ఎందుకు హెల్ప్ చేస్తారు, వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచేసినప్పుడు, డిమాండ్ పవన్ చేసేసినప్పుడు ఇమాన్యుయల్ ఎందుకు హెల్ప్ చేస్తాడు, సంజయ్ ఎందుకు హెల్ప్ చేస్తాడు? అది ఇంకా చాలా కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. రితు చౌదరి గారు అయితే హైలైట్ అవుతారు, నెగిటివ్ అవడానికి హై ఛాన్స్ ఉంది, ఆమె ప్రవర్తన అయితే మార్చుకోవాలి, బట్ మార్చేటట్టు లేదు. ఓవరాల్గా అయితే ప్రోమో 2 అనాలిసిస్ ప్లస్ మిడ్ నైట్ లైవ్ అనాలిసిస్ ఇది. మీ స్పందన ఏంటో చెప్పండి, దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. ప్రియా గారి పైన స్పందన, మనీష్ పై స్పందన, రితు చౌదరి గారి పై స్పందన, ఇమాన్యుయల్ మీద స్పందన, బర్నీ గారి పైన స్పందన కామెంట్లో తెలియజేయండి. కుదిరితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.